ప్రైజీ నీ బర్త్డే వస్తుంది కదా, సో నీకు డెకరేషన్ ఎలా కావాలి చెప్పు. నాకా ఆ సైడ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు అక్కడ బెలూన్స్ పెట్టండి. అటు ఇటు ఓకే, ఇటు అటు మొత్తం పెట్టండి. తర్వాత ఈ ఫ్లోర్ ఉంది కదా, ఆ ఫ్లవర్స్ తీసుకొని ఐ లవ్ యూ ప్రైజీ అని పెట్టండి. కింద హాల్లో ఫ్లోర్స్ ఓకే, ఫ్లోర్స్ అలా పెట్టండి. ఐ లవ్ యూ ప్రైజీ అని పెట్టండి. ఆ తర్వాత ఈ సోఫాలు ఉన్నాయి కదా బయట, అవి డోర్ దగ్గర పెట్టండి. ఆ తర్వాత బుక్స్ ఉన్నాయి కదా ఒక లైన్ లో పెట్టండి. ఆ తర్వాత ఆ గోడ మీద లైట్స్ ఆ ఫ్యాన్ నుంచి ఇట్లా పెట్టండి. ఓకే. ఆ తర్వాత గోడకు కూడా బల్బ్స్ పెట్టండి. ఇప్పుడు ఆ కప్పు బల్బు ఉంది కదా, ఇట్లా ఒక 20 బల్బులు పెట్టండి. ఆ తర్వాత సరే బెలూన్స్ కలర్స్ చెప్పు, ఏ కలర్స్ కావాలి? కలర్సా? రెయిన్బో కలర్స్. అమ్మ రెయిన్బో కలరా, ఒక్కొక్క కలర్ అయితే. సరే నెక్స్ట్ అవి కావాలంతే. థీమ్ ఏంటి అసలు? థీమా రెడ్ టీమ్, బ్లూ టీమ్, గ్రీన్ టీమ్, బ్లూ టీమ్. రెడ్ బ్లూ గ్రీన్ బ్లూ. రెడ్ బ్లూ గ్రీన్ బ్లూ టీమ్స్ ఓకే. కేక్ ఉట్టి నార్మల్గా ప్లెయిన్ తీసుకోనా, ఫ్రూట్స్? ఐస్ క్రీమ్ కేక్ ఓకే. నీ డ్రెస్ ఏ కలర్ కావాలి? డ్రెస్ ఎల్లో కలర్ ప్రిన్సెస్ ది, పింక్ కలర్ ప్రిన్సెస్ ది, బ్లూ కలర్ ప్రిన్సెస్ ది, ఎల్సా డ్రెస్, యానా డ్రెస్ కూడా. ఎల్సా యానా డ్రెస్ ఓకే. ఆ తర్వాత పింక్ అండ్ ఎల్లో డ్రెస్, ఒక సిండిల్లాస్. 4 డ్రెస్సెస్ కావాలి. సరే. అవి సాఫ్ట్ గా ఉంటాయి. మరి అదేదో అడిగావు కదరా, ఐప్యాడ్ ట్యాబ్ ఏదో అడిగావు. ఆ ట్యాబ్ ఇలా పెడతారు కదా, ఏదో నీ ఫోన్ పెట్టుకున్నా చూడు, అది హీరోస్ ఉంటాయి కదా వండర్ ఉమెన్ కి, అది పెట్టు ట్యాబ్ కి సైజ్ ఉంటే. ఫోన్ ఏమో పబ్జి లైట్ ఉంటుంది కదా, అది పెట్టు ఫోన్ కి. ఒక పెద్ద ఫోన్ అయితే మన ఇంట్లో పెద్దది ఉంది ఫోన్ పెట్టేది, అది పెట్టుకో. ఇలాంటి ఫోన్ కొనిచ్చామనుకో సరిపోయిద్ది నీలాగా. అది సరే. ఆ రోజు ఫుడ్ ఐటమ్స్ ఏం కావాలి? ఫుడ్ ఐటమ్సా? చికెన్, మటన్, ఐస్ క్రీమ్, కేక్, చాక్లెట్స్. ఓకే. ఇంకా బోన్స్, చికెన్, ఫిష్, క్రాబ్స్, అంతే. చాలు. సాఫ్ట్ డ్రింక్స్ చెప్పలేదురా? సాఫ్ట్ డ్రింక్సా? థమ్స్ అప్, పెప్సీ, ఆ తర్వాత స్ప్రైట్, ఆ తర్వాత అంతే. చాలా. ఇంకేమైనా మర్చిపోతున్నావా? ఇంకా ఉంటే ఇల్లు మొత్తం అయిపోయిద్ది. సరే. క్రిస్మస్ కా చెట్టు ఇట్లాగా చిన్న చెట్లు ఉంటాయి కదా, బెలూన్స్ లాగా చెట్లు, అవి కొనుక్కొని అక్కడ గంపెట్టి తర్వాత స్టిక్కర్ పెట్టి అలా అతికిస్తా ఉండండి. ఇట్లా బాగుంటది, బాగా కనపడుతుంది. తర్వాత ఈ గోడ ఉంది కదా, పెద్ద గోడ, దానికి ఇట్లా పాములాగా లైట్స్ పెట్టండి. సరే. ఈ రోజు నువ్వు డెకరేషన్ చూసావు కదా, ఈ రోజు ఎట్లా ఉంది? బాగుంది. నీకు ఏం నచ్చింది ఈ రోజు మొత్తం అన్నిట్లో? ఆ బెలూన్స్ నచ్చినాయి. బెలూన్స్ ఎలా వచ్చినాయి? ఫ్లవర్స్ లాగా నీట్ గా ఉన్నాయి కదా. అవును. నాకు ఆ బేబీ బొమ్మ మాత్రం సాఫ్ట్ గా ఉంది, అది నచ్చింది నాకు. సరే. బేబీ పట్టుకున్న బెలూన్స్ నేను మాల్లో ఆడేదాన్ని, ఫస్ట్ టైం ఆడుతున్నాను ఇప్పుడు. అప్పుడు ఆడుకునేదాన్ని. ఇట్లా తిప్పుతా ఆడుకుంటుంటే అది ఈగిపోతుంది కాబట్టి నేను ఇలా వాకింగ్ చేస్తా జంప్ చేస్తా ఆడుకుంటున్నాను. సరే. రేపు అవన్నీ దాచిపెట్టేద్దాం, మళ్ళీ మనం వాడుకోవచ్చు. సరేనా? క్రిస్మస్ ఏమో
ఆ టీవీ ఉంది కదా, ఇలా రైట్ సైడ్ లో క్రిస్మస్ పెట్టు. ఫస్ట్ ఏం చేస్తా అంటే ఆంటీ వచ్చింది కదా, ఆంటీకి ఏం చెప్తా అంటే టీవీ రైట్ సైడ్ అన్నీ తీసేసి ఎక్కడో అక్కడ పెట్టేసి, ఎక్కడో అక్కడ బ్యాక్గ్రౌండ్ లో పెట్టేసి క్రిస్మస్ ఐటమ్స్ మొత్తం అక్కడ పెట్టేయండి. టీవీ లెఫ్ట్ సైడ్ లో ఏమో ప్రైజీ బర్త్డే అన్ని పెట్టాలి కదా, అక్కడ కూడా తీసేసి పెట్టండి ఎక్కడో ఒక చోట అని చెప్పు. సరే. అదైతే నీకు గుర్తొచ్చింది. ఆ 2 యాక్లు తీసాక క్రిస్మస్ ది నా హ్యాపీ బర్త్డే ఉంటాయి, పక్కనే ఉంటాయి. మనం చేసాక తీసేస్తాం కదా, మళ్ళీ ఆ యాక్ లోనే పెట్టి ఇంకేమైనా చేస్తే అదే వాడుకో, మిస్ కాకుండా. మిస్ అయితే మళ్ళీ మిస్ అయిపోయింది. సరే, మనం ఒక్కటి కొనుక్కునేది మంచిగా పెట్టి ఎప్పుడో అప్పుడు చోట తీసేసి మళ్ళీ అక్కడ పెట్టాలి. ఇంకెప్పుడైనా అట్లా అయితే గుడ్ అయింది. సరే, ఓకే, డన్, బాయ్.